థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు తినవలసిన ఫుడ్స్, అలాగే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్. ఇంకా చాలామందికి నిద్ర లేచిన వెంటనే తల తిరగటం, వామిటింగ్ ఫీలింగ్ రావడం అనేది జరుగుతుంది. సో వారి కోసం సింపుల్గా కొన్ని హోమ్ టిప్స్ చెప్తాను. ఖచ్చితంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది. మీకు కనుక హైపోథైరాయిడ్ ఉంటే అయోడైజ్డ్ సాల్ట్ వాడండి, ఫిష్ తినండి. ఇంకా సెలేనియం రిచ్ ఫుడ్ కోసం సన్ఫ్లవర్ సీడ్స్, ఎగ్స్, వెల్లుల్లి, బ్రౌన్ రైస్ తినండి. జింక్ ఫుడ్స్ కోసం పంప్కిన్ సీడ్స్, క్యాష్యూ నట్స్, అలాగే చిక్కుడు గింజలు ఇవన్నీ తినండి. ఇంకా అయాన్ రిచ్ ఫుడ్ కోసం పాలకూర, బీట్రూట్, బెల్లం, ఖర్జూరం ఇవన్నీ తినండి. ఇంకా ప్రోటీన్ ఫుడ్ కోసం ఎగ్స్, మిల్క్, కర్డ్, ఇంకా స్ప్రౌట్స్ అంటే మొలకొచ్చిన పెసలు, ఇవి చాలా మంచిది, ఖచ్చితంగా తినండి. అలాగే వెజిటేబుల్స్లో క్యారెట్స్, బీన్స్, సొరకాయ, బీరకాయ, కీర ఇవన్నీ తినండి. ఇంకా కొబ్బరి నీరు తాగడం అనేది చాలా మంచిది. ఇది బాడీ బ్యాలెన్స్ని మెయింటెనెన్స్ చేస్తుంది. ఇంకా గ్రీన్ టీ అండ్ హెర్బల్ టీలు కూడా మెటబాలిజం సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి తాగండి. అలాగే హోల్ గ్రెయిన్స్లో బ్రౌన్ రైస్, ఓట్స్, మిల్లెట్స్ తినండి. ఇంకా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజు, కాలీఫ్లవర్, బ్రోకలీ, ముల్లంగి, సోయా మిల్క్, సోయా చికెన్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. అలాగే ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ అంటే స్వీట్ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా కేక్స్, బేకరీ ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇంకా మైదా ఐటమ్స్ లైక్ వైట్ బ్రెడ్ అండ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా తినకండి. అలాగే డీప్గా ఫ్రై చేసిన ఫుడ్స్ అంటే చిప్స్, ప్యాకెట్ ఫుడ్స్, పూరి, సమోసా ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇంకా టీ, కాఫీలు తాగడం కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇవి హార్మోన్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేసి మనకి ఇబ్బందికరంగా మారుస్తాయి కాబట్టి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే డీహైడ్రేషన్ వల్ల తల తిరగడం అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి డైలీ 2 నుంచి 3 లీటర్ల వాటర్ అనేది ఖచ్చితంగా తాగాలి. అలాగే చిన్న అల్లం ముక్కని వాటర్లో బాయిల్ చేసి తాగితే వామిటింగ్ ఫీలింగ్ అనేది తగ్గుతుంది. ఇంకా లెమన్ జ్యూస్లో కొద్దిగా సాల్ట్ వేసి లేదా హనీ వేసి తాగితే బాడీకి ఎనర్జీ వచ్చి న్యూసియా తగ్గుతుంది. అలాగే ఆయిల్ అండ్ స్పైసీ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇంకా ఇడ్లీ, ఉప్మా, ఇంకా ఫ్రూట్ సలాడ్స్ ఇలా లైట్గా ఉన్న టిఫిన్స్ని తింటూ ఉండండి. అలాగే మస్ట్ అండ్ షుడ్ బీగా 7-8 గంటల పాటు నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. నిద్ర తక్కువైతే డిజీనెస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కోకోనట్ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కాబట్టి ఇవి బాడీని బ్యాలెన్స్గా చేసి వామిటింగ్ ఫీలింగ్ని తగ్గిస్తుంది. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన మెడిసిన్స్ని కరెక్ట్గా టైం టు రెగ్యులర్గా వాడుతూ, అలాగే మస్ట్ అండ్ షుడ్ బీగా మీ బీపీ లెవెల్స్ అలాగే షుగర్ లెవెల్స్ని అస్తమానం చెక్ చేయించుకుంటూ ఉండండి. అలాగే లైట్గా వాకింగ్, యోగా చేస్తూ ఉండండి. ఇంకా థైరాయిడ్ మెడిసిన్ని మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం అనేది చాలా మంచిది. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడం అనేది చాలా మంచిది.